దిస్ ఇస్ సర్తాజ్. ట్రైలర్లకి కోట్లలో వచ్చిన వ్యూస్ అన్నీ ఫేకేనా? ఇన్ని రోజులు నెట్టింట చక్కర్లు కొట్టిన నంబర్స్ అన్నీ కూడా డబ్బులు పెట్టుకోనవేనా? రికార్డ్ వ్యూస్ వచ్చాయని కాలర్ ఎగరేసిన అభిమానులు ఇక కామ్ కావాల్సిందేనా? దిల్ రాజు కమెంట్స్ తో ఇక రియల్ హీరోయిజం బయటపడిపోతుందా? లెట్స్ వాచ్. మా హీరో ట్రైలర్ కి 10 మిలియన్ వ్యూస్ వస్తే మా హీరో ట్రైలర్ కి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయంటూ కాలర్ ఎగరేసేవారు హీరోస్ ఫ్యాన్స్. కానీ అవన్నీ మేము డబ్బులు పెట్టి కొంటే వచ్చినవే అని ఓపెన్ అయిపోయాడు దిల్ రాజ్. దీంతో ఈ ఫేక్ నెంబర్స్ కోసమా ఇన్ని రోజులు ఫ్యాన్స్ ఫైట్ చేసింది అంటూ బిత్తరపోతున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. తాజాగా తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. దిల్ రాజు మాట్లాడుతూ, ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేశాము. దానికి వచ్చే వ్యూస్ అన్ని రియల్ వ్యూస్. మా ఆఫీస్ లో మా పిఆర్ టీమ్ అందరికీ చెప్పాను, ఒరిజినల్ వ్యూస్ ఉండాలి. మిలియన్ వ్యూస్ డబ్బులు పెట్టి ఇక నుంచి కొనకండి. ఒరిజినల్ గా రీచ్ అయితేనే మన సినిమాకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుంది అని స్టేజ్ మీదే ఓపెన్ అయిపోయాడు. అంటే ఇన్ని రోజులు చాలా సినిమాలకు యూట్యూబ్ లో ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్ కి వ్యూస్ డబ్బులిచ్చి కొన్నారంటే ఆ వచ్చిన నెంబర్స్ అన్ని ఫేకేగా అని షాక్ అవుతున్నారు హీరోల ఫ్యాన్స్. జనరల్ గా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ఫాలోవర్లు, వ్యూస్ కొంటారని తెలిసిందే. కానీ ఇలా పెద్ద హీరోల సినిమాలకి కూడా వ్యూస్ కొంటారంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. అంటే వ్యూస్ ఫేకే, కలెక్షన్స్ ఫేకే, మరి అసలు ఏది నిజముంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి వచ్చే మిలియన్స్ వ్యూస్ సగం ఫేక్ అని తెలిసిన తర్వాతైనా ఈ ఫ్యాన్ వార్లకి ఫుల్ స్టాప్ పెడతారేమో. వాలకం చూస్తూ ఉంటే తారక్ బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. అవును, ఇప్పటికే వార్ 2తో బాలీవుడ్ బాట పట్టిన మన యంగ్ టైగర్ తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్త నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతోంది. అది కూడా బాలీవుడ్ ఖాన్లతో కలిసి. మరి ఇంతకీ తారక్కి సంబంధించిన ఆ ముంబై ముచ్చట్లేమిటో మనము లుక్కేసేద్దాం రండి. తెలుగు సినిమాలు చేసి బోర్ కొట్టాయా, లేక సినిమా స్పాన్ పెంచుకోవడంతో చేయక తప్పట్లేదా తెలీదు కానీ తారక్ ఇప్పుడు హిందీ సినిమాకి సై అన్నాడన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి RRR సినిమా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ కొట్టేయడంతో చరణ్ తో పాటు తారక్ కి మంచి ఎక్స్పోజర్ దొరికింది. దీంతో తారక్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ బాగానే ట్రై చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే దేవరా తర్వాత వార్ 2తో లాక్ చేసిన ముంబై ఇండస్ట్రీ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో తారక్ ని భాగం చేసేందుకు సిద్ధమైందట. YRF యూనివర్స్ లో పఠాన్ వర్సెస్ టైగర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన షారూక్, సల్మాన్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, జాన్ అబ్రహంతో పాటు ఎన్టీఆర్ కూడా గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే అనుకున్నదే తడవుగా ఈ సినిమా ఇప్పుడప్పుడే తెరకెక్కడం సాధ్యం కాకపోవచ్చు. కారణం తారక్ చేతిలో ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవరా 2, త్రివిక్రమ్తో మైథాలజీ సినిమా, స్పై యూనివర్స్ లో సోలో సినిమాలు ఉండడమే. దీంతో మా తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతోనే ఇలా బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారంటూ కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. రామాయణం ఈ ఇతిహాసం ఎన్నిసార్లు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినా మళ్ళీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫిల్మ్ మేకర్స్. అలా మరోసారి బాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమానే రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం 2 భాగాలుగా థియేటర్స్లోకి రాబోతోంది. మరి సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించే మిగతా తారలెవరో మనము చూసేద్దామా? రామాయణ, మహాభారతాల్ని ఇప్పటికే ఎన్నోసార్లు తీసి అలరించారు మన ఫిల్మ్ మేకర్స్. లేటెస్ట్ గా ఆదిపురుష్ అంటూ ప్రభాస్ మెప్పించే ప్రయత్నం చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నా లెక్క వేరే అంటూ రామాయణాన్ని మొదలుపెట్టాడు నితీష్ తివారీ. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా మొదలైన ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు కూడా. అయితే రాముడు, సీత ఎవరో తెలిసినా మిగతా పాత్రలు ఎవరు చేస్తున్నారన్న క్యూరియాసిటీ చాలా మందిలో ఉండిపోయింది. ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారో ఓసారి చూస్తే KGF తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇక రామాయణాన్ని మలుపు తిప్పే కీలకమైన పాత్ర కైకేయి పాత్రలో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇక మరో కీలక పాత్ర అయిన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందట. శూర్పణఖకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకే రావణాసురుడు సీతను అపహరిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక కీలకమైన రావణుడి భార్య మండోదరి పాత్రలో చందమామ కాజల్ అగర్వాల్ కనిపించ
కనిపించనుందని సమాచారం. సీతని పెంచిన తండ్రి జనక మహారాజు రోల్ ని అనిల్ కపూర్ చేస్తున్నాడట. ఇక శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రలో అరుణ్ గోవిల్ నటిస్తున్నాడని బాలీవుడ్ టాక్. ఇక సీతాపహరణం సమయంలో రావణాసురుడితో పోరాడి సీత జాడ కోసం వెతుకుతున్న శ్రీరాముడికి ఆచూకీ జటాయు పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారట. శ్రీరాముడికి తోడు నీడగా నిలిచే సోదరుడు లక్ష్మణుడిగా రవి దూబే నటించబోతున్నాడట. ఇక కుంభకర్ణుడి రోల్ కోసం రాణా దగ్గుబాటిని కాంటాక్ట్ అయినట్లు న్యూస్ కూడా చక్కర్లు కొట్టాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ పాత్రల్ని వీరే పోషిస్తారా లేక మరెవరైనా కొత్త వాళ్ళు వస్తారా? భారీ చిత్రాల లేటెస్ట్ అప్డేట్స్ తో సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అయిపోతుంది. మొన్నటికి మొన్న బాలయ్య కుర్ర డైరెక్టర్ తో జత కడుతున్నాడు అన్న వార్తలు వచ్చాయో లేదో తారక్ తో సినిమా అంటూ మరో అప్డేట్ తో వచ్చాడు మన త్రివిక్రమ్. ఇక వరుస సినిమాలని పరుగులు పెట్టిస్తూ బిజీగా ఉన్న పవన్ ఎక్కడా తగ్గను అంటూ తాజాగా మరో క్రేజీ అప్డేట్ తో ఇలా అభిమానులని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డాడు. రాజకీయాల్లో బిజీ అయిపోయాడుగా, ఇక కొత్త సినిమాలు ఏం చేస్తాడు, ఉన్న సినిమాలే పూర్తి చేసుకుని వెళ్లిపోతాడు అనుకున్న పవన్ తాజాగా గేర్ మార్చాడు. హరిహర వీరమల్లు ఓజీ పూర్తి చేసిన పవన్ లేటెస్ట్ గా ఉస్తాద్ సెట్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనే రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పాలనలో బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందనుకున్నారు చాలా మంది. పరిస్థితులు కూడా అలానే కనిపించాయి. కానీ తాజాగా సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సురేందర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. ఎందుకంటే ఏజెంట్ పోవడంతో ఎవరూ డేట్స్ ఇవ్వక ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న సురేందర్ కి పవన్ డేట్స్ ఇచ్చాడంటే మాత్రం లక్కీ అనే చెప్పాలి. అయితే ఈ మధ్య ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ తను తీసిన కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి బ్లాక్ బస్టర్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. సో గత సినిమాలు చూసి ఛాన్స్ ఇవ్వని పవన్ సురేందర్ తో సినిమా చేసే అవకాశాల్ని కొట్టి పారేయలేం. ఒకవేళ ఓకే అయితే మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో షూటింగ్ మొదలు పెట్టొచ్చు. చూడాలి మరి పవన్ సురేందర్ కలిస్తే ఎలాంటి క్రేజీ అవుట్పుట్ వస్తుందో. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా, నిహారిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా మిత్రమండలి. ఈ సినిమాను విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేస్తూ ఉండగా బనీవాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భానుగారు, థ్యాంక్ యూ భానుగారు, కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4ని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు. నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ తమ్ముడు. దిల్ రాజు సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ ను ఘనంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. Very much happy and excited and very much tensed. So thank you so much for all of you. And I would like to thank Venu sir for giving me such a beautiful, great opportunity as a beginner. This character is like, yeah, you'll see on July 4th. So I'm so happy. Really grateful, Venu Sriram Garu, for trusting me and casting me in Tammudu. I think I was the first one to be cast for the movie. And I'm really grateful for that. And this thanks to Ajneesh Loknath sir. This is my third cinema with Ajneesh sir as him being the music director. First was Kantara, next was Yuva, and now third one will be Tammudu. And he's always done a great job, and I'm sure you've all heard the background score today. And thanks for the reviews and what all you gave from the morning. ఇదే సినిమా ఇంకేదే అంతే. ట్రైలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్ అండ్ ఐ వాంట్ లిసన్ ఫ్రమ్ యూ. అంటే నేను మాట్లాడాలనుకుంది స్క్రీన్ మీద ఉంది, మీరు మాట్లాడితే నేను వింటాను. దాదాపు 20 years అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఎన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే కొత్త రోల్స్లో మళ్ళీ అది కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని. ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంటుంది. డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని. సో దాన్ని వేణు రెడీ చేశాడు. అంటే ఒక ఎంసీఏ, ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు. లాస్ట్ టైం గురించి చాలా ఎక్కువ మాట్లాడాను. సో ఈసారి సేమ్ మాట్లాడను, తక్కువ మాట్లాడతా. సో జూలై 4th సినిమా మాట్లాడుతుంది. సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్. ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ గారు. మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ద ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా. సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ గింజతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లయ గారు, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీ లేకుంటే సినిమా లేదు. యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇదే వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.